ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అది కూడా యుగాల నాటిదే. భూమిని మొత్తం ముంచెత్తిన ఒక మహాప్రళయం గురించి, ఊహించని రూపంలో వచ్చిన ఒక రక్షకుని గురించి, సర్వనాశనం అంచున నిలిచిన ప్రపంచం మళ్లీ ఎలా నిలబడింది అనేదాని గురించి మనం తెలుసుకుందాం. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఒక చిన్న చేప, అవును, ఒకే ఒక్క చిన్న చేప మొత్తం ప్రపంచాన్ని ఎలా కాపాడగలదు? వింతగా ఉంది గదా. పదండి, ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న చేప దగ్గర, ఇంకా ఒక ధర్మపరుడైన రాజు దగ్గర. మన కథానాయకుడేమో వైవస్వత మనువు. ఆయన దయకి, నీతికి చాలా పేరుంది. అయితే ఆయన జీవితంలోకొచ్చిన ఒక చిన్న ప్రాణి, అదే ఈ కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పింది. ఒకరోజు సత్యవ్రత మను అనే ఋషి నదిలో తపస్సు చేసుకుంటున్నారు. సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా ఉన్నట్టుండి ఆయన దోసిలిలోకి ఒక చిన్న చేప వచ్చిపడింది. చూడటానికిది చాలా మామూలు సంఘటనలానే అనిపించింది, కాని అక్కడే అసలు కథ మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ చేప మాట్లాడింది. అవును, నిజంగానే మాట్లాడింది. మనుతో ఏమందంటే, నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడతాను. చాలా సింపుల్గా ఉంది కదో ఈ మాట. కాని ఇది మామూలు విన్నపం కాదు. ఇది భవిష్యత్తునే మార్చేబోయే ఒక పెద్ద వాగ్దానం. సరే, మనువు దయగలవాడు కాబట్టి ఆ చేపను కాపాడుదామని ఒప్పుకున్నాడు. కాని అది మామూలు చేప కాదని ఆయనకి చాలా తొందరగా అర్థమైపోయింది. ఎందుకంటే దాని పెరుగుదల చూస్తే ఎవరికైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొదట ఒక చిన్న కుండలో పెట్టాడు, అది పట్టలేదు. సరే అని చెరువులో వదిలాడు. కొద్ది రోజులకే ఆ చెరువు సరిపోలేదు. అక్కడ్నుంచి నదికి, చివరికి మహాసముద్రంలో వదిలినా కూడా అది పట్టనంతగా పెరిగిపోయింది. ఇది చూశాక మనువుకర్థమైంది, ఇది కేవలం ఆశ్చర్యం కాదు, ఏదో దైవిక సంకేతమని. ఆ చేప అసాధారణంగా పెరగడంతో మనువుకి క్లారిటీ వచ్చేసింది, ఇది మామూలు జీవి కాదని. ఇక ఆ దైవిక రహస్యమేంటో బయటపడే సమయం వచ్చింది. మానవాళి భవిష్యత్తుని మార్చే ఒక మహాకార్యం ఇక్కడ్నించే మొదలు కాబోతోంది. కథలో ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఫైనల్గా ఆ చేప తన అసలు రూపాన్ని చూపించింది. అది మరెవరో కాదు, సాక్షాత్తు సృష్టిని కాపాడే శ్రీ మహావిష్ణువు. ఆయన మత్స్యావతారమది. అది చూసిన మనువు ఆశ్చర్యం కాస్త భక్తిగా మారిపోయింది. ఎందుకంటే తను ఇన్నాళ్లు కాపాడింది ఒక మామూలు చేపని కాదు, సాక్షాత్తు భగవంతుడినే అని గ్రహించాడు. అయితే విష్ణువు కనిపించింది కేవలం దర్శనమివ్వడానికి కాదు, ఒక భయంకరమైన హెచ్చరిక చేయడానికి. త్వరలోనే ఈ ప్రపంచాన్ని మొత్తం ముంచెత్తే ఒక మహాప్రళయం రాబోతోంది అని చెప్పాడు. అంటే సమస్త సృష్టి నాశనం కాబోతోందని. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ప్రళయం నుంచి తప్పించుకోవడానికి మార్గమేంటి? ఆ హెచ్చరికతో పాటే విష్ణువు మనుకి ఒక పెద్ద పని అప్పగించాడు. అదేమిటంటే, ఒక పెద్ద పడవను కట్టాలి. దానిలో సప్తర్షులను, అంటే ఆ కాలంలో ఉన్న 7 మహాజ్ఞానులను ఎక్కించాలి. అంతేకాదు, భూమిమీద ఉన్న ప్రతి జీవి యొక్క విత్తనాలను సేకరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా సృష్టికి మూలమైన పవిత్ర వేదాలను కూడా ఆ పడవలో భద్రపరచమని చెప్పాడు. ఇక మనువుకి అసలైన పని మొదలైంది. విష్ణువు చెప్పినట్టే ఆ దైవిక కార్యాన్ని మొదలుపెట్టాడు. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఆకాశం నల్లగా మారిపోయి భూమి కంపించడం మొదలైంది. మహాప్రళయం వచ్చేసింది. ఇక చూడాలి, చెప్పినట్టుగానే ఆకాశం బద్దలైనట్టు వర్షాలు, సముద్రాలన్నీ ఉప్పొంగాయి, అంతా జలమయం. విష్ణువు చెప్పిన మాట ప్రకారం మనువు తన పెద్ద పడవను ఆ భయంకరమైన తుఫాను నీళ్లలోకి నడిపాడు. ఆ అల్లకల్లోలంలో వాళ్ల పడవ గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతుండగా అప్పుడు ప్రత్యక్షమైంది మత్స్యావతారం. తన భారీ రూపంలో ఒకే ఒక్క పెద్ద కొమ్ముతో, విష్ణువు ముందే చెప్పినట్టు, మనువు ఆ పడవని ఆ పెద్ద కొమ్ముకి కట్టేశాడు. ఇక ఆ దైవిక చేప ఒక కెప్టెన్లాగా వాళ్ళందర్నీ ఆ మహాప్రళయం నుంచి సురక్షితంగా ముందుకు తీసుకెళ్ళింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకో పెద్ద ముప్పు పొంచి ఉంది. ఈ గందరగోళం మధ్యలో హయగ్రీవుడు అనే ఒక రాక్షసులు పవిత్ర వేదాలను దొంగిలించి సముద్రం లోపల దాక్కున్నాడు. అంటే ఒకవేళ ప్రళయం ఆగిపోయినా కొత్తగా మొదలయ్యే ప్రపంచానికి జ్ఞానముండదు, అంతా అజ్ఞానంలోనే ఉండిపోవాలి. ఇది చాలా పెద్ద ప్రమాదం. కాని మత్స్యరూపంలో ఉన్న విష్ణువు కేవలం ప్రాణాలను కాపాడడానికే రాలేదు, జ్ఞానాన్ని కూడా కాపాడడానికొచ్చాడు. ఆయన నేరుగా సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయగ్రీవుడిని ఎదుర్కొన్నాడు. ఆ రాక్షసుడిని చంపి
కొత్తగా మొదలవ్వబోయే యుగానికి అవసరమైన ఆ పవిత్ర వేదాలను మళ్లీ వెనక్కి తీసుకొచ్చాడు. ఇక ప్రళయం ఉధృతి నెమ్మదిగా తగ్గింది, తుఫాను శాంతించింది. ఇప్పుడు అంతా ప్రశాంతం. కాపాడబడిన జీవం, కాపాడబడిన జ్ఞానంతో ఒక సరికొత్త ఆరంభానికి అంతా సిద్ధమైంది. ప్రళయం నీళ్లన్నీ తగ్గిపోయాక మత్స్యావతారం ఆ పడవను నీరుగా హిమాలయ పర్వత శిఖరానికి తీసుకెళ్ళింది. అక్కడ జీవం మళ్లీ మొదలవడానికి సిద్ధంగా ఉన్న ఒక కొత్త, స్వచ్ఛమైన భూమి వాళ్లకోసం ఎదురుచూస్తోంది. అయితే ఆ పడవలో కాపాడబడింది ఏంటి? కేవలం కొన్ని ప్రాణాలేనా? కాదు. ఆలోచించండి. మణువు రూపంలో మానవత్వం కాపాడబడింది. సప్తర్షుల రూపంలో వివేకం బతికింది. విత్తనాల రూపంలో సకల జీవరాశుల భవిష్యత్తు నిలిచింది. ఇక వేదాల రూపంలో శాశ్వతమైన జ్ఞానం భద్రపరచబడింది. సో ఈ ముఖ్యమైనవన్నీ భద్రంగా ఉండటంతో ధర్మం అంటే ఈ విశ్వాన్ని నడిపే నియమం మళ్లీ స్థాపించబడింది. అలా సృష్టి యొక్క ఒక సరికొత్త చక్రం, ఒక కొత్త యుగం మొదలైంది. ఇదంతా విన్నాక మనకి ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. నాశనం, మళ్లీ పునరుజ్జీవనం గురించిన ఈ ప్రాచీన కథ ఈరోజు మనకి ఏం నేర్పుతుంది? ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం కదా, మరి వాటి మధ్య భవిష్యత్తు కోసం మనం వేటిని కాపాడుకోవాలి, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ కథ ఖచ్చితంగా మనల్ని ఆ దిశగా ఆలోచింపచేస్తుంది.